బీఆర్ఎస్లో అసమ్మతి పెరుగుతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. కవిత వ్యాఖ్యలకు షీప్స్ అండ్ గోడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల మద్దతు తెలిపారు. కవిత చెప్పింది నిజమే అంటున్నారు ఆయన. జగదీశ్వర్ రెడ్డి పెద్ద దొంగ అంటున్నారు ఆయన. జగదీశ్వర్ రెడ్డి గాదరి కిషోర్పై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్కు దూదిమెట్ల లేఖ రాశారు. జగ్గు మగ్గు అంటూ జగదీశ్వర్ అలాగే కిషోర్లను ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారు. నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి కారణంగా నష్టపోయిన వాళ్ళు వీళ్లే అంటూ ఓ జాబితా రిలీజ్ చేశారు ఆయన. ఉద్యమంలో ఉన్న కేసీఆర్ సైనికులకు కనీస గౌరవం దక్కట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు దూదిమెట్ల. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మాజీ ఇన్ఫాక్ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షీప్స్ అండ్ గోడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల ఇప్పుడు కవితకు మద్దతు తెలిపారు. కవిత చెప్పింది నిజమే అంటున్నారు. జగదీశ్వర్ రెడ్డి పెద్ద దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. మరి ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గాదరి కిషోర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్లో తిరుగుబాటు మొదలైందా? తిరుగుబాటు బావుట ఇప్పుడు ఎగరైపోతున్నారు కొంతమంది నేతలు. ఒకవేళ కవితను సస్పెండ్ చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు కవితతో పాటు వెళ్ళే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది? ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఏం జరుగుతోంది? ఇటు జగదీశ్వర్ రెడ్డి అంశం తెర మీదకి వచ్చిన సందర్భంలో కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఒక రచ్చ రాజుకోబోతోందా? ఇటు బీఆర్ఎస్ అనే అంశం చర్చ చూడందుకుంటోంది. ఏం జరుగుతోంది ఇప్పుడు? ఒకవేళ కవితను సస్పెండ్ చేస్తే మరి ముఖ్యంగా ఒక పెద్ద ఇష్యూ రైజ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఎమ్మెల్సీ కవిత లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆమె పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన ఆమె దృష్టి పెట్టారు, స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోవోటులు ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నా ఓటమికి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి నాయకులే అంటూ స్టేట్మెంట్ చేశారు. తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈరోజు కవిత ఒక అడుగు ముందుకేసి జగదీశ్వర్ రెడ్డి పైన ఒక ఘాటైన వ్యాఖ్యలు మారుతూ లిల్లీపూట్ అంటూ స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని నల్గొండ జిల్లాలో పూర్తిగా సర్వనాశనం చేశారు, పార్టీ లేకుండా నామరూపాలు లేకుండా పనిచేశారని స్టేట్మెంట్ చేసిన తర్వాత వెంటనే రియాక్ట్ అయ్యారు. అదే ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి మొన్న భువనగిరి పార్లమెంట్ సీట్ ఆశించి చివరి క్షణంలో సీటు దక్కనటువంటి నాయకుడు మాజీ షీప్స్ అండ్ గోడ్స్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆయన స్టేట్మెంట్ చేస్తూ ఒక లేఖ రాశారు. డైరెక్ట్గా దాంట్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అంటూ ఆ లేఖ ఆయన ప్రారంభించారు. దాంట్లో ప్రారంభిస్తూ చాలా స్పష్టంగా దాంట్లో మాట్లాడుతూనే ఆయన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా అంటూ తర్వాత మాజీ మంత్రివర్యులు హరీష్ రావుకి కూడా నమస్కరించి తెలియజేయనది ఏమనగా అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తూ దూదిమెట్ల బాలరాజు యాదవ కమ్యూనిటీ, పల్లె రవికుమార్ గౌడ్ కమ్యూనిటీ, మేడే రాజీవ్ సాగర్ దళిత, సోమా భరత్ కుమార్ వైశ్య, ఇలా అందరి పేర్లు తీసుకుంటూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తే మాత్రమే వాళ్ళు బీఆర్ఎస్, లేదు పార్టీ లైన్ వినిపిస్తే మాత్రం వాళ్ళు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే ముద్ర వేసి పార్టీ నుంచి తప్పించి చివరి క్షణంలో టికెట్లు రాకుండా చేశాడు అనేటువంటి అంశాన్ని ఆయన దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆరోపణలు గతంలో చేసినటువంటి అన్ని అంశాలను పొందుపరుస్తూ లేఖ రాశారు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్కే లేఖ రాయడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. దాంట్లో ఆయన జగదీశ్వర్ రెడ్డితో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నష్టపోయినటువంటి నాయకులు ఇప్పటివరకు పెద్ద లిస్టు ఓపెన్ చేశారు. కల్లెం యాదగిరి రెడ్డి, ఒకసారి లిస్టు చదివే ప్రయత్నం. కల్లెం యాదగిరి రెడ్డి అంటే ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో జగ్గు మగ్గు బాధితులు అంటూ కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత లిల్లీపూట్ అంటూ కామెంట్ చేస్తే ఈయన జగ్గు మగ్గు అంటూ జగదీశ్వర్ రెడ్డి మగ్గు గాదర్ కిషోర్ అనేలాగా మీనింగ్ వచ్చేలా దూదిమెట్ల బాలరాజు యాదవ్ దీంట్లో రాశారు. దాంట్లో లిస్టు ఆయన వల్ల నష్టపోయిన మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీ నాయకుల పేర్లు రాశారు. కల్లం యాదగిరి రెడ్డి, బీరవలు సోమిరెడ్డి, కందుల నగేష్, జిట్టా బాలకృష్ణారెడ్డి, కన్నె ప్రభాకర్, చెరుకు సుధాకర్, తిప్పిన విజయసింహారెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి, చెక్కిలం అనిల్ కుమార్, చాడా కిషన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వట్టె జానయ్య యాదవ్, గుత్తా అమిత్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శంకరమ్మ, బూర నర్సయ్య గౌడ్, బండా నరేందర్ రెడ్డి, వేముల వీరేశం, సుంకరి మల్లేష్ గౌడ్, మందుల శామ్యూల్, మరిపెడ్డి శ్రీనివాస్ గౌడ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కర్ణాటి విద్యాసాగర్, గడూరి ప్రకాష్, ప్రవీణ్ రెడ్డి, నేతి విద్యాసాగర్,
పూల రవీందర్, పిల్లి రామరాజు యాదవ్, ప్రభాకర్ రావు, తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి, నంద్యాల దయాకర్ రెడ్డి, పంకజ్ యాదవ్, రామచంద్ర నాయక్, రాంబాబు నాయక్, బొల్లంపల్లి రాజు, నాగార్జున సాగర్, నాగార్జునచారి, నారబోయిన రవి, కిరణ్మయి, మామిడి అంజయ్య, తుంగ బాలు. సో ఇంత పెద్ద లిస్టుతో ఆయన వీళ్ళందరూ కూడా జగదీశ్వర్ రెడ్డి వల్ల నష్టపోయినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా వీరిని అణగదొక్కే ప్రయత్నం చేశారంటూ మాట్లాడారు. మొన్న పార్లమెంట్ ఆల్రెడీ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్లమెంట్కి సంబంధించిన సీటు విషయంలో దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ భువనగిరి టికెట్ ఆశించారు. అక్కడ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఆశీస్సులున్న ఆయనకు టికెట్ దక్కకుండా జగదీశ్వర్ రెడ్డి ట్రై చేసి అడ్డుకున్నారు అనేటువంటి విమర్శను కూడా దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ చేస్తూ ఉన్నారు. సో మొదటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయనకు అనుకూలంగా మాట్లాడితే, జగదీశ్వర్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే తప్ప మిగతా అందరిని కూడా తొక్కేసుకుంటూ పోయారు. ఇది లిస్టు. సో వీళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. చాలాసార్లు కంప్లైంట్ చేశాము కేసీఆర్కి, వర్కింగ్ ప్రెసిడెంట్కి. సో ఇకనైనా ఇప్పుడైనా వారి మీద చర్యలు తీసుకోవాలి, పార్టీ క్రమశిక్షణ చర్యలు పార్టీ లేకుండా చేస్తూ ఉన్నారనేటువంటి ఒక ఘాటైన లేఖ రాయడంతో కవిత లేఖ తర్వాత, కవిత లిల్లి పుట్టన్న తర్వాత డైరెక్ట్గా జగ్గు మగ్గు పైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ స్టేట్మెంట్ చేయడంతో పెద్ద ఎత్తున పార్టీలో చర్చనీయాంశం అవుతా ఉంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేటువంటిది. అంటే ఎమ్మెల్సీ కవిత ఇన్ని రోజులు చెప్తుంది నిజాలే చెప్తా ఉన్నారా నిజంగా? ఎందుకంటే మద్దతు లభిస్తుంది కవిత మాట్లాడినటువంటి మాటలు కాబట్టి. దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ మొదటి నుంచి ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఇప్పటివరకు కంటిన్యూ అవుతున్నారు. డైరెక్ట్గా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు పెట్టి పిలుస్తారు. దగ్గరగా ప్రతి సందర్భంలో వాళ్ళు దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ పేరు తీసుకుంటుంటారు. కాబట్టి ఆయనే ఈ స్టేట్మెంట్ చేయడంతో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరగబోతా ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. సో జగదీశ్వర్ రెడ్డి పైన గతంలో కంప్లైంట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి కవిత మాటలకు మద్దతుగా అందరూ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున చర్చకు తావిస్తూ ఉంది. కవిత మాటల తర్వాత దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ రాసిన బహిరంగ లేఖ. అంటే ఇప్పుడు పార్టీలోనే అంతర్గత విభేదాలు కావచ్చు, లేకపోతే కవితకు మద్దతుదారులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకవైపు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు మీరు అన్నట్టుగా జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి వ్యతిరేక వర్గంగా మాట్లాడుకుంటున్న, పార్టీలోనే ఆయనకు వ్యతిరేక వర్గంగా మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కవిత వైపు వెళ్ళే అవకాశం ఉందా? అలా జరిగితే బీఆర్ఎస్కు భారీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందిగా? అంటే ఎగ్జాక్ట్లీ ఆ రకంగా జరగకపోవచ్చు. ఇక్కడ ఒక్క అంశాన్నే కోర్టు తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి కవిత చాలా అంశాలను మాట్లాడారు. కేసీఆర్ దగ్గర దయ్యాలు ఉన్నారని, కోవర్టులు ఉన్నారని, పార్టీని ప్రక్షాళన చేయాలని, సో నా ఓటమికి కారణమైన వాళ్ళు ఉన్నారని, నా లేఖ బయటపెట్టిన వారిపైన చర్యలు తీసుకోవాలని, ఇలా అనేక అంశాలపైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి మొన్న భువనగిరి పార్లమెంట్ సీటు ఆశించినటువంటి నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఆయన మాట్లాడిన మాటల్లో కవిత మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణం జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి మాటలను బలపరిచేలా ఈరోజు ఆయన స్టేట్మెంట్ రావడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. సో మరొకసారి ఎక్కడి వరకు వెళ్తుంది ఈ అంశం? సో మరింత రివ్యూ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కేసీఆర్ ఇట్లాంటి అంశాలపైన చాలా నెమ్మదిగా రివ్యూ తీసుకుంటారు. ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డితో జగదీశ్వర్ రెడ్డి పోయి భేటీ అయ్యారు కాబట్టి జగదీశ్వర్ రెడ్డి కలవడానికి వెళ్ళారు. సో తర్వాత ఇంకా కొద్దిమంది నాయకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు కూడా కేసీఆర్ని కలవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జగదీశ్వర్ రెడ్డి ఎట్లయితే కవిత కామెంట్స్ తర్వాత డైరెక్ట్గా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో భేటీ అయ్యారు జగదీశ్వర్ రెడ్డి. సో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులంతా జట్టుగా వెళ్ళి కేసీఆర్ను కలవాలి, వాళ్ళు కూడా కలిసి విషయాలను చెప్పాలి అనేటువంటి అంశంపైన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. దానికి తోడుగా ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్కి తోడుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఈరోజు మద్దతు తెలుపుతున్నటువంటి స్టేట్మెంట్, కంప్లైంట్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్తో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ ఒకవైపు పార్టీలో కొనసాగుతూ ఉంది. రైట్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇటువంటి సినారియో కనిపిస్తుంది. ఇప్పుడు దూదుమెట్ల కావచ్చు, లేకపోతే మరికొంతమంది కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ఎవరెవరు అసమ్మతి గళం ఉంది, ఎవరెవరి మీద ఉంది, ఆ లిస్టు తెచ్చుకునే ప్రయత్నం, లేకపోతే ఇప్పటికే ఒక క్లారిటీ ఉంటుంది బీఆర్ఎస్కి. కాబట్టి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే భారీ డ్యామేజ్ జరగకముందే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మరి ముఖ్యంగా రీజనల్ వైజ్ కావచ్చు, ప్రాంతాల వారీగా వాళ్ళతో భేటీ జరుగుతున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? ఎందుకంటే ఆ అసమ్మతి స్వరం ఎక్కువైతే కనుక పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, సాధారణంగా పార్టీలో సమీక్ష నిర్వహించుకుంటారు ఏం జరుగుతుంది అనేటువంటిది. కాకపోతే ఇక్కడ కామెంట్ చేసినటువంటి వ్యక్తులలో సుప్రీం లీడర్ బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ కూతురే, తనేనే ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీ, జాగృతి పేరిట కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. సో ఆమె స్టేట్మెంట్ చేశారు కాబట్టి ఈ విషయం పైన ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి పెద్ద ఎత్తున స్కోపు కనపడతా ఉంది. రీజన్ ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు వస్తే వేరు, కానీ రీసెంట్గా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేసినా కూడా 1-2 రోజులకే పరిమితమైంది చర్చ అంతవరకే. కానీ ఈ రోజు ఎమ్మెల్సీ కవిత చేసిన తర్వాత హీట్ చాలా పీక్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి. వెంటనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు. ఒకరొకరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. మీడియా ప్రతినిధులు ఎవరినైనా సంప్రదించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, కవిత మాట్లాడింది కరెక్టే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే జగదీశ్వర్ రెడ్డికి మద్దతు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ మేరకు లభిస్తుంది అనేటువంటి చర్చ ఒకవైపు కొనసాగుతుంటే, అందులో భాగంగానే ఆయన డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళి భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్కు కాస్త ఇది రాజకీయ పరంగా ప్రస్తుతానికి నష్టమైన నిజాలే చెప్తా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత అని ఒక వర్గం చెప్తా ఉంటే, సో దానివల్ల పార్టీకి నష్టమవుతుంది అనేటువంటిది మరొక వర్గం చెప్తా ఉంది. సో రెండు పక్కన పెడితే కవిత కామెంట్కి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూస్తే జగదీశ్వర్ రెడ్డి పైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది నాయకులకు ఆగ్రహంగా ఉన్నారు. వారంతా కూడా గతంలో కంప్లైంట్ చేసిన వాళ్ళంతా అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అంటే కవితకు మద్దతుగా ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు 2 మాటలు వినిపించే అవకాశం ఉంది. ఒకటి, పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో అసమ్మతి గలం వచ్చే అవకాశం ఉంటుంది. అది పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందా, లేకపోతే ఆచితూచి వ్యవహరిస్తుందా? ఒకవేళ యాక్షన్ తీసుకుంటే కనుక అది బహిరంగంగా మళ్ళీ పూర్తి స్థాయిలో కవితకు మద్దతు అవుతుంది. కాబట్టి అది మళ్ళీ ఎక్కడో చోటు మళ్ళీ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఎటువంటి సందిగ్ధంలో పడింది పార్టీ ఇప్పుడు? దీని నుంచి బయటపడేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? ఎగ్జాక్ట్లీ. అంటే దీని మీద ఇందాక మాట్లాడుకుంటే ఖచ్చితంగా సమీక్ష జరిగే అవకాశం ఉంది. ఎట్లయితే జగదీశ్వర్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ని కలిసి విన్నవించుకుంటున్నారో, విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఉమ్మడి నల్గొండ జిల్లాలు కూడా వెళ్ళి కలుస్తామనేటువంటి కొద్దిసేపటి క్రితం కొంతమంది నాయకులు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా వెళ్ళి కేసీఆర్ని కలిసి విషయాలన్నీ వివరించాలి అనేటువంటి వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో జనరల్గా పాలిటిక్స్లో కౌంటర్కు రీకౌంటర్ ఉంటుంది. అందులో బాగానే మరికొద్దిమంది నాయకులు వెళ్ళి కలవాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఎంతమంది కలిసి వెళ్తారు, ఎవరెవరు వెళ్తారు అనేటువంటిది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులే కవిత మాటలకు మద్దతు తెలుపుతూ స్టేట్మెంట్, అది కూడా ఒక అంశానికి సంబంధించిన విషయంలోనే ఆమె ఎవరైతే లిల్లీపుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డిని మాట్లాడారో ఆ అంశాలను మాత్రమే కోట్ చేస్తూ ఎస్ అది నిజమే అనేటువంటి భావనలో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యేలకు, మొదటి నుంచి ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ వెంట మొదటి నుంచి ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు జగదీశ్వర్ రెడ్డి. వారిని పక్కన పెట్టారు కావాలనే. తన వర్గాలకు అంటే ప్రయారిటీ లేనటువంటి, పెద్దగా గుర్తింపు లేనటువంటి వారిని మాత్రం తన పక్కన కూర్చోబెట్టుకోవడం, వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జగదీశ్వర్ రెడ్డి చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది అనేటువంటి స్టేట్మెంట్ బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ మీద ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. ఇటు బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్లో భారీ కుదుపు ఉండబోతోందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా దూదిమెట్ల బాలరాజు రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ లేఖను నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తున్నాను. అవును, కవిత చెప్పింది నిజమే. జగదీశ్వర్ రెడ్డి పార్టీలో అతిపెద్ద దొంగ. కవిత తర్వాత బీఆర్ఎస్లో మరో ధిక్కార స్వరం. జగదీశ్వర్ రెడ్డి, గాదరి కిషోర్లపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ హైకమాండ్కి లేఖ రాసిన బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ లెటర్కి సంబంధించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జగదీశ్వర్ రెడ్డి ఒక లిల్లీపుట్. నల్గొండలో పార్టీని నాశనం చేశాడని ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తర్వాతే అంతస్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగ్గు మగ్గు అంటూ కామెంట్స్ చేసిన సందర్భం. ఎందుకు ఆయన ఏమన్నారనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి నమస్కరించి తెలియజేయమన్నది డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, మేడే రాజీవ్ సాగర్, అలాగే సోమ భరత్ కుమార్. ఇక్కడ ఆ పేర్లను ప్రస్తావిస్తూ అది భువనగిరి పార్లమెంటు సమావేశం. కనీసం గౌరవం లేకుండా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నాం. ఉద్యమంలో ఉన్న కేసీఆర్ గారి సైనికులకు కనీస గౌరవం లేదా అని ప్రశ్నను సంధించారు అక్కడ. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతుంది, మాజీ మంత్రికి ఓ మాజీ ఎమ్మెల్యే ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి మనుషులపైన, క్రమశిక్షణ గల పార్టీ సైనికులైన ఎవరైనా వారికి నచ్చకపోతే పార్టీ వ్యతిరేకులుగా అధిష్టానం ముందు బదనాం చేస్తూ నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్న ఆ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి పట్టిన జగ్గు మగ్గు, ఆ ఇద్దరు ఎంతమందిని పార్టీని సాగనంపుతారు, రాజకీయ సమాధులు కడతారు. దయచేసి ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే పార్టీ కష్టకాలం ఉంది. ఎంపీ అభ్యర్థుల విషయంలో వారు ఇద్దరు తప్ప ఎవరి సలహాలు తీసుకోరు, మాజీ ఎమ్మెల్యేల సలహాలు తీసుకోరు. ఉద్యమంలో ఉన్న అనేక మంది మాలాంటి లీడర్లను వదిలిపెట్టి ఆ ఇద్దరికీ నచ్చితే నామినేటెడ్ పోస్టులైన, గ్రంథాలయ చైర్మన్ అయినా, జిల్లా పదవి అయినా, రాష్ట్ర పదవి అయినా దక్కుతుంది. పార్టీ దశలో ఎంపీ అభ్యర్థుల ఎంపికలో వారు పాటించిన సూత్రం ఏంటో పార్టీ కార్యకర్తలు గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, మా అభిప్రాయం వినండి.
మాకు మీటింగ్లలో గౌరవం ఇవ్వకుండా మా ప్రజల ముందే మమ్మల్ని అగౌరవపరిచి జిల్లాలో పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు? ఇది మా ఒక్కరి ఆవేదన కాదు, జిల్లాలో అనేక మంది లీడర్ల ఉద్యమకారుల ఆవేదన. మా ఆవేదనకు సమాధానం లేదా మా గుండెల్లో ఉన్న ఆలోచన ఇది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో జగ్గు మగ్గు బాధితులు అంటూ ఒక లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఇప్పుడు నేను చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళెం యాదగిరి రెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, కందుల నగేష్, జిట్టా బాలకృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, చెరుకు సుధాకర్, తిప్పన విజయసింహారెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి, చకిలం అనిల్ కుమార్, చెడా కిషన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వట్టే జనయ్య యాదవ్, గుత్తా అమిత్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శంకరమ్మ, బూర నరసయ్య గౌడ్, బండా నరేందర్ రెడ్డి, వేముల వీరేశం, సుంకరి మల్లేష్ గౌడ్, మందుల సామ్యూల్, మరిపెడ్డి శ్రీనివాస్ గౌడ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కర్నాటి విద్యాసాగర్, గండూరి ప్రకాష్, ప్రవీణ్ రెడ్డి, నేతి విద్యాసాగర్, పూల రవీందర్, పిల్లి రామరాజు యాదవ్, ప్రభాకర్ రావు, తాడూరి శ్రీనివాస్, ప్రజాప్రతి, నంద్యాల దయాకర్ రెడ్డి, పంకజ్ యాదవ్, రామచంద్ర నాయక్, రాంబాబు నాయక్, బొల్లపల్లి రాజు, నాగార్జున సాగర్, నాగార్జునచారి, నారబోయిన రవి, కిరణ్మయ్, మామిడి అంజయ్య, తుంగబాలు అంటూ కూడా ఆ లిస్టుని ఆయన రాసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో తిరుగుబాటు మొదలైందా అంటే అటువంటి సమాధానమే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్తో జగదీశ్వర్ రెడ్డి భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? తెలంగాణ రాజకీయాల్లో మరి ముఖ్యంగా బీఆర్ఎస్లో భారీ కుదుపుకి ఇది కారణం కాబోతుందా? మీకేమనిపిస్తుందని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.